టుడేస్ టాపిక్ వచ్చేసరికి హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఎక్స్కోడ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. హౌ టు క్రియేట్ అన్ అప్లికేషన్. ప్రీవియస్గా మనం ప్లేగ్రౌండ్లో చూసాం కదా, ఇప్పుడు ఎక్స్కోడ్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్కోడ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ iOS, macOS, watchOS ఇలా వచ్చినాయి. మనం iOS అప్లికేషన్స్ కాబట్టి iOS అప్లికేషన్ ఫస్ట్ యాప్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే మనం ఒక యాప్ స్క్రాచ్ నుంచి క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకేనా. ఇక్కడ ఆర్గనైజేషన్ ఐడెంటిఫైయర్ అంటే కామ్ డాట్ ఆర్గనైజేషన్ నేమ్ డాట్ ప్రోడక్ట్ నేమ్ అంటే ప్రాజెక్ట్ నేమ్ అని డైరెక్ట్గా మనకి వచ్చేస్తుంది మనకి ప్రాజెక్ట్లో. ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చేసరికి స్టోరీ బోర్డ్ స్విఫ్ట్ UI అని లేటెస్ట్ వచ్చింది కదా, ప్రస్తుతానికి స్టోరీ బోర్డ్తో చేద్దాం. స్టోరీ బోర్డ్. నెక్స్ట్ UI కిట్ యాప్ డెలిగేట్ డిఫాల్ట్ సెలెక్ట్ అవుతుంది. లాంగ్వేజ్ ఉంది కదా, స్విఫ్ట్ ఆర్ ఆబ్జెక్టివ్ సి. ప్రీవియస్గా ఆబ్జెక్టివ్ సి యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా స్విఫ్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్విఫ్ట్ డెవలప్మెంట్ కాబట్టి మనం స్విఫ్ట్తో చేద్దాము. యూజ్ కోర్ డేటా. యూజ్ కోర్ డేటా అంటే ఇది ఒక డేటాబేస్ కాన్సెప్ట్. సో ఇది కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే అన్చెక్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ టెస్ట్స్ అంటే నార్మల్గా ఒక ప్రాజెక్ట్ చేస్తే దీనికి టెస్ట్ కేసెస్ రాస్తారు. ఇప్పుడు టెస్టింగ్ టైంలో ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తాం కదా, అప్పుడు చేసే టైంలో ఈ టెస్ట్ కేసెస్ రాస్తారు. సో ఇంక్లూడ్ టెస్ట్స్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ సో ఇది వచ్చేసరికి యూట్యూబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఇందులో సేవ్ చేస్తున్నా. క్రియేట్ ఏ గిట్ రిపాజిటరీ అండ్ మై మ్యాక్ అవసరం లేదు. ఇది క్రియేట్ గిట్ రిపాజిటరీ అవసరం లేదు. తర్వాత రిపాజిటరీ కావాలంటే మీరు డైరెక్ట్గా క్రియేట్ చేసుకొని అందులోకి కమాండ్స్తో మనం గిట్లోకి మన కోడ్ని పుష్ చేసుకోవచ్చు. సో నేను క్లిక్ చేశాను, క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇది. దిస్ ఈజ్ అన్ ఎడిటర్ ఏరియా. ఇది మొత్తం ఇది ఇట్లా క్లిక్ చేస్తే వ్యూ కంట్రోలర్, ఇది ఎడిటర్ ఏరియా అని వస్తుంది. ఇది ప్రాజెక్ట్. ఇది ప్రాజెక్ట్లో ఇక్కడ మై టార్గెట్స్ అని ఉన్నాయి కదా, మై ప్రాజెక్ట్. నేను ఇందాక చెప్పా కదా, బిల్డ్ ఐడెంటిఫైర్ అని ఒకటి వస్తుంది. కామ్ డాట్ ఆర్గనైజేషన్ నేమ్ డాట్ మై ప్రాజెక్ట్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్. ఇది వర్షను, ఇదేమో బిల్డ్ వెర్షను. ఇక్కడ డిప్లాయ్మెంట్ ఇన్ఫో వచ్చేసరికి ఐఫోన్, ఐప్యాడ్. మనం ఐఫోన్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఐప్యాడ్ టిక్ తీసేస్తాను. సో డివైస్ ఓరియంటేషన్ పోర్ట్రైట్ అప్ సైడ్ డౌన్ అంటే రివర్స్లో, మొబైల్ రివర్స్ తిరిగితే యాప్ కూడా రివర్స్లో తిరగాలనేది మనం ఇక్కడ ఆప్షన్ ఇవ్వచ్చు. ల్యాండ్స్కేప్ లెఫ్ట్, ల్యాండ్స్కేప్ రైట్ అంటే హారిజాంటల్. సో ఈ హారిజాంటల్ డివైస్ ఓరియంటేషన్స్ ఇక్కడ మనం సెట్టింగ్స్ అన్నమాట. ఇవన్నీ జనరల్ సెట్టింగ్స్. సో ఇట్లా ఇచ్చేసాను. నెక్స్ట్ ఇది మై ప్రాజెక్ట్. ఇది iOS డిప్లాయ్మెంట్ టార్గెట్. ఈ టార్గెట్ వచ్చేసరికి మనకి మినిమం అంటే ఇప్పుడు 14.3 ఉంది కదా, అంటే ఈ ఎక్స్కోడ్ అనేది 14.3 మ్యాక్సిమం వరకు సపోర్ట్ చేస్తుంది. సో iOS డిప్లాయ్మెంట్ టార్గెట్ అనేది మినిమం ఉండాలి. అంటే ప్రీవియస్గా కొందరు అప్డేట్ చేసుకోరు iOSలో, ఐఫోన్లో ఓఎస్ని అప్డేట్ చేసుకోరు కొందరు. 13.5లోనో ఆగిపోతారు, లేదా 13.1లోనో ఇట్లా ఇవ్వచ్చు, ఏదో ఒకటి. మనం మినిమం ఇస్తే సరిపోతుంది. 13.5 ఇద్దాము. సో మినిమం అనమాట. ఈ 13.5 నుంచి లేటెస్ట్ వర్షన్ ఏదైతే, ఈవెన్ కొత్తది ఏది రిలీజ్ అయినా సరే iOS వర్షన్, అందులో ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది బిల్డ్ చేశాక. సో ఇవి బిల్డ్ సెట్టింగ్స్. ఈ బిల్డ్ సెట్టింగ్స్లో మనము యాపిల్ సైన్ ఇన్ పాస్వర్డ్ ఉంటాయి కదా, ఆ ఐట్యూన్స్ పాస్వర్డ్, అవి ఇక్కడ ఇస్తాము. నార్మల్గా డెవలపర్ సర్టిఫికేట్ అయితే క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇవ్వచ్చు. మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి, బిల్డ్ చేసిన దాన్ని ఐట్యూన్స్లో అప్లోడ్ చేయడానికి. సో ఇదేమో స్విఫ్ట్ ప్యాకేజెస్. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, మీకు ఈ ఇన్ఫో ఒకటి చాలు ప్రస్తుతానికి. ఇక్కడ యూజ్లో డీబగ్ రిలీజ్ అని ఉన్నాయి. ఇది ఫోన్లో పెట్టుకునేటప్పుడు, ఫోన్లో మన ఓన్ పర్సనల్ ఫోన్లో యూజ్ చేసుకునేటప్పుడు డీబగ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డిఫాల్ట్ ఫైల్స్. ఈ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత డిఫాల్ట్ ఫైల్స్ అనేవి వస్తాయి. ఇందులో యాప్ డెలిగేట్ అని ఒక ఫైల్ వస్తుంది, సీన్ డెలిగేట్ అని ఒక ఫైల్, వ్యూ కంట్రోలర్ అని ఒక ఫైల్, స్టోరీ బోర్డ్ మెయిన్ డాట్ స్టోరీ బోర్డ్ అని వస్తుంది. మెయిన్ డాట్ స్టోరీ బోర్డ్ అనే ఒక ఫైల్ వస్తుంది. ఇవేంటంటే
మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఇవి బై డిఫాల్ట్ అనేది క్రియేట్ అవుతాయి. ఇది ఒక అప్లికేషన్ లైఫ్ సైకిల్ అనమాట. ఇది ఎలా ఉంటుందండి చెప్తాను. ఇవి టెస్ట్స్, ఈ ఫోల్డర్స్ టెస్ట్స్, ఇవి క్లోజ్ చేసేస్తున్నాయి. ఇవి అవసరం లేదు మనకి, ఇది కూడా అవసరం లేదు. లాంచ్ స్క్రీన్ డాట్ స్టోరీ బోర్డ్ ఫస్ట్ ఇది చెప్తాను. లాంచ్ స్క్రీన్ అనేది ఒక యూఐ అనమాట. ఇది యూఐ. ఈ లాంచ్ స్క్రీన్లో ఏంటంటే ఒక మొబైల్లో అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఓపెన్ అవుతుంది ఒక అడ్వర్టైజ్మెంట్ టైప్లో, కానీ ఒక వాళ్ళ లాంచ్ అప్లికేషన్ కలర్ ఒకటి ఫోన్లో ఓపెన్ అవుతుంది కదా, ఆ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ ఈ స్క్రీన్ చూపిస్తుంది. నెక్స్ట్ యాప్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్ ఓపెన్ అయినప్పుడు ఈ మెయిన్ డాట్ స్టోరీ బోర్డ్, ఈ మెయిన్ డాట్ స్టోరీ బోర్డ్ అనేది యూఐ అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇది వచ్చేసరికి ఎడిటర్ ఏరియా. ఈ ఏరియా వచ్చేసరికి ఎడిటర్ ఏరియా. ఈ ఏరియా మొత్తం ఎడిటర్ ఏరియాకి వస్తుంది. ఈ ఎడిటర్ ఏరియాలో రైట్ సైడ్ అనేది టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్లో నేను ఇక్కడ టింట్ కలర్ ఉంది కదా, టింట్ బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ ఆరెంజ్ చేసిస్తాను. ఇక్కడ ఆరెంజ్ కలర్కి చేంజ్ అయిపోయింది కదా. సో ఇదే సేమ్ మనకి రన్ చేస్తే సేమ్ ఇలా ఆరెంజ్ కలర్లో వస్తుంది వ్యూ అనమాట. ఈ ఫస్ట్ మనకి యాప్ రన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏ ఫంక్షన్స్ కాల్ అవుతాయి, ఏ క్లాసెస్కి వెళ్తాయి అనేది నేను అన్ని బ్రేక్ పాయింట్స్ పెడతాను. బ్రేక్ పాయింట్స్ ఇలా పెట్టుకోవచ్చు. బ్రేక్ పాయింట్స్ పెట్టి మీకు చూపిస్తాను. సీన్ డెలిగేట్, ఇది ఒక ఫైలు. ఇక్కడ బ్రేక్ పాయింట్స్ పెడుతున్నాను. ఇక్కడ బ్రేక్ పాయింట్. ప్రతి ఫంక్షన్ మొత్తం అసలు మనకి ఫైల్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా కాల్ అవుతుంది అనేది మొత్తం చూపిస్తాను. వ్యూ కంట్రోలర్ ఇది మనం కోడ్ రాసేది ఇందులోనే, వ్యూ కంట్రోలర్లోనే మెయిన్. సో అక్కడ కామెంట్ చేస్తుంది కదా, డూ ఏ సమ్ అడిషనల్ సెటప్ ఆఫ్టర్ లోడింగ్ ద వ్యూ అని. ఒక వ్యూ లోడ్ అయిన తర్వాత ఇది కాల్ అవుతుంది. సో ఇది తీసేస్తున్నాను నేను ఇప్పుడు, ప్రస్తుతానికి ఇది అవసరం లేదు. ఈ మెథడ్ దగ్గర ఈ ఫంక్షన్స్ దగ్గర ఈ మెథడ్ దగ్గర నేను బ్రేక్ పాయింట్ పెట్టాను. సో ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇచ్చాను కదా, రన్ చేస్తే ఎక్కడెక్కడికి వెళ్తుందో చెప్తాను. ఫస్ట్ ఫైల్ వచ్చేసరికి యాప్ డెలిగేట్. నేను ఫస్ట్ రన్ చేస్తాను. ఇక్కడ రన్ చేస్తాను. ఫస్ట్ రన్ చేయగానే మనకి ఇది వచ్చిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది మనకు ఒక సిమ్యులేటర్. ఇప్పుడు సిమ్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. సిమ్యులేటర్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మొబైల్. మనకి రన్ చేసుకోవాలి, అవుట్పుట్ చూసుకోవాలి అంటే వర్చువల్ మొబైల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇది ఎక్స్కోడ్ ఇన్స్టాలేషన్లోనే ఈ సిమ్యులేటర్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. సో ఇంకా మనకి బ్రేక్ పాయింట్ పెట్టా కాబట్టి వచ్చేసినాయి ఇక్కడికి. ఈ బ్రేక్ పాయింట్ తీసేయాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఉంది కదా, ఇది డీబగ్ ఏరియా. ఈ కింద ఇది కన్సోల్, ఇదేమన్నా డీబగ్ ఏరియా. ఈ డీబగ్ ఏరియాలో ఇవి బ్రేక్ పాయింట్స్. సో బ్రేక్ పాయింట్ కనుక వన్స్ ఆపింది అంటే మనం మొత్తం బ్రేక్ పాయింట్ వద్దు అనుకుంటే నెక్స్ట్ ఇది కంటిన్యూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ క్లిక్ చేశాను, వచ్చేసింది. ఆరెంజ్ కలర్ ఇచ్చే కదా, వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది మనకి చెప్తాను. ఇక్కడ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ మెమరీ ఎంత క్రియేట్ అవుతుంది, మెమరీ ఎంత యూజ్ చేసుకుంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. మెమరీ కానీ సిపియూ కానీ ఎంత యూజ్ చేసుకుంటుంది అప్లికేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మనకి ప్రస్తుతానికి ఇది అంత అవసరం లేదు. ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫైల్ సిస్టమ్ చెప్తాను. ఈ ఫైల్ సిస్టంలో ఫస్ట్ యాప్ డెలిగేట్ డాట్ స్విఫ్ట్లోకి వెళ్తుంది. ఈ యాప్ డెలిగేట్ డాట్ స్విఫ్ట్ అనేది ఈ క్లాస్లో ఏమున్నాయంటే యూఐ రెస్పాండర్ అనేది. యూఐ రెస్పాండర్ అనేది యూఐ కిట్ అనమాట. ఇది యూఐ కిట్ అనేది యూఐకి సంబంధించింది. అది మనం ఏదైనా క్లిక్ చేస్తే కనుక అది రెస్పాండ్ అవుతుంది. అది ఒక యూఐ మీద ఉంటాయి. యూఐ కిట్స్ అంటే బటన్స్ సెగ్మెంట్ కంట్రోల్ ఇట్లా ఉంటాయి కదా, మనకి స్విచ్ అని ఇట్లా ఉంటాయి కదా, రేడియో బటన్స్, చెక్ మార్క్ బటన్స్ అని ఇట్లా బటన్స్ అవన్నీ ఉంటాయి కదా, టెక్స్ట్ ఫీల్డ్ అని, టెక్స్ట్ ఏరియా, ఇలా ఇవన్నీ యూఐ అనమాట, యూజర్ ఇంటర్ఫేస్. సో మనకి ఫస్ట్ మెథడ్ క్లాస్లోకి వచ్చేసరికి అప్లికేషన్ డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్ ఈ మెథడ్లోకి వెళ్తుంది. నేను మళ్ళీ రన్ చేస్తాను. రన్ చేస్తే మనకి ఇక్కడ డీబగ్గింగ్ వచ్చి ఆగిపోతుంది. ఫస్ట్ వైట్ స్క్రీన్ వచ్చింది కదా, ఇది లాంచ్ స్క్రీన్. ఫస్ట్ లాంచ్ స్క్రీన్ వస్తుంది, తర్వాత మనకి యాప్ లోడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్లే, ఇది ఫుల్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి స్టెప్ ఓవర్, ఈ స్టెప్ ఓవర్ బటన్ క్లిక్ చేస్తే లైన్ టు లైన్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు
ఎక్కడికి వెళ్ళింది, సీన్ డెలిగేట్లోకి వెళ్ళింది. అంటే ఫస్ట్ యాప్ డెలిగేట్లో ఈ క్లాస్లోకి వెళ్ళింది, ఈ ఫంక్షన్లోకి వెళ్ళింది ఈ క్లాస్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీన్ డెలిగేట్లోకి వెళ్తుంది. ఈ సీన్ డెలిగేట్లోకి వెళ్ళిన తర్వాత విల్ కనెక్ట్ టు సీన్ డెలిగేట్. ఇక్కడ సీన్ డెలిగేట్ ఫైల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, నార్మల్గా ఇప్పుడు మల్టీ విండోస్ అనేవి యూజ్ చేస్తాం మనం ఫోన్లో. ఈ మల్టీ విండోస్ యూజ్ చేసినప్పుడు ఈ సీన్ డెలిగేట్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఎట్లా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. వ్యూ డిడ్ లోడ్లోకి వెళ్ళింది, అంటే వ్యూ కంట్రోలర్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది కదా, అంటే ఒక యాప్ క్లిక్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది కదా. యాప్ ఓపెన్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఏం కాల్ అవుతుందంటే, ఈ ఫస్ట్ ఎంటర్ ఫోర్గ్రౌండ్లోకి వెళ్తుంది. ఈ ఎంటర్ ఫోర్గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మనకి యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తాను, స్టెప్ ఓవర్. నెక్స్ట్ డిడ్ బికమ్ యాక్టివ్ అనమాట. ఈ ఫంక్షన్లోకి వెళ్తుంది. అంటే ఫస్ట్ యాప్ డెలిగేట్లోకి వెళ్తుంది. యాప్ డెలిగేట్లోకి బై డిఫాల్ట్ ఇది కాల్ అవుతుంది ఈ మెథడ్. నెక్స్ట్ మనకి సీన్ డెలిగేట్, అంటే ఒక అప్లికేషన్ అనేది ఈ సీన్ డెలిగేట్లోనే ఉంటుంది. అంటే ఒక అప్లికేషన్ స్టేట్స్ ఉంటాయి. ఒక అప్లికేషన్ ఒక స్టేట్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ స్టేట్స్ అనేది ఈ సీన్ డెలిగేట్లో ఉన్నాయి మొత్తం. మీరు ప్రతి ఫంక్షన్కి బ్రేక్ పాయింట్ పెట్టుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ ఏమవుతుందంటే ఫోర్గ్రౌండ్, అంటే ఒక అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఫోర్గ్రౌండ్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫోర్గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత యాప్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు యాక్టివేట్ అయింది కదా, డిడ్ బికమ్ యాక్టివ్. ఇప్పుడు యాప్ రన్ అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఈ యాప్ రన్ అవుతుంది. నేను హోమ్ బటన్ క్లిక్ చేస్తాను. అంటే ఎప్పుడైతే హోమ్ బటన్ క్లిక్ చేశానో ఇంకా యాప్ ఫుల్ క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ నేను బ్రేక్ పాయింట్కి వచ్చింది, విల్ రిజైన్ యాక్టివ్లోకి వెళ్ళిపోయింది. ఈ విల్ రిజైన్ యాక్టివ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఓవర్ చేస్తాను. నెక్స్ట్ డిడ్ ఎంటర్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ఏమైంది, ఓపెన్ చేసినప్పుడు ఫోర్గ్రౌండ్లోకి వెళ్ళింది, యాక్టివ్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ యాక్టివ్ ఉన్నదాన్ని డీయాక్టివేట్ అవ్వాలి, అంటే రిజైన్ యాక్టివ్లోకి వెళ్తుంది. రిజైన్ యాక్టివ్లోకి వెళ్ళి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంతే, ఏం లేదు. కాకపోతే మధ్యలో యాక్టివ్ డీయాక్టివ్ అనేది, రిజైన్ యాక్టివ్ అనేవి ఉన్నాయి. ఇది ఈ ఫైల్ అనమాట. ఈ ఫైల్లో మనం కోడింగ్ ఏం రాయము. అంటే సామాన్యంగా ఇందులో మన స్టేట్స్ మెయింటైన్ చేసేప్పుడు ఏదైనా కోడ్ కావాలంటే రాస్తాం, కానీ మ్యాక్సిమం ఇనీషియల్గా అయితే మనం ఈ యాప్ డెలిగేట్లో కానీ ఈ సీన్ డెలిగేట్లో కానీ మనము కోడ్ అనేది మ్యాక్సిమం రాయము. నెక్స్ట్ వచ్చేసరికి వ్యూ కంట్రోలర్. అంటే ఇందులో ఈ వ్యూ కంట్రోలర్ అంటే, ఇప్పుడు మెయిన్ డాట్ స్టోరీ బోర్డ్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ స్టోరీ బోర్డుకి ఇది ఒక వ్యూ. సో ఇది ఒక వ్యూ కంట్రోలర్. ఇది వ్యూని హ్యాండిల్ చేస్తుంది, వ్యూని కంట్రోల్ చేస్తుంది. ఈ వ్యూని కంట్రోల్ చేస్తుంది. సో ఈ వ్యూ యూఐ పరంగా, అంటే యూజర్ ఇంటర్ఫేస్గా ఇది మనకి ఇట్లా ఉంది. దీన్ని కోడింగ్ పరంగా కావాలనుకుంటే ఈ వ్యూ కంట్రోలర్ అన్నమాట. అంటే ఒక యూఐకి ఇన్స్టాన్స్, ఒక యూఐకి ఒక ఆబ్జెక్ట్, ఒక క్లాస్ ఏదైతే ఉందో అది వ్యూ కంట్రోలర్. ఇది వ్యూ కంట్రోలర్. సో ఈ వ్యూ కంట్రోలర్లో మనకి ఈ వ్యూ కంట్రోలర్ కూడా స్టేట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు ఇందాక అప్లికేషన్ లైఫ్ సైకిల్ చెప్పాను కదా, అప్లికేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ యాప్ డెలిగేట్, సీన్ డెలిగేట్. ఒక యాప్ మీద క్లిక్ చేస్తే ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా వెళ్తుందో, సేమ్ వ్యూ కూడా ఒక వ్యూకి ఒక వ్యూ కంట్రోలర్కి కూడా ఒక స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టేట్స్ అనేవి ఎలా చూస్తాను వినండి. ఇప్పుడు వ్యూ డిడ్ లోడ్ అంటే ఫస్ట్ వ్యూ లోడ్ అవ్వగానే వ్యూ డిడ్ లోడ్ కాల్ అవుతుంది. ఇది వ్యూ విల్ అపియర్. వ్యూ విల్ అపియర్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ వ్యూ విల్ అపియర్. ఓకే, ఇక్కడ నేను ఇంకోటి ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఫస్ట్ ఇక్కడ వ్యూ డిడ్ లోడ్ కదా, మెథడ్ నేమ్, మెథడ్లోనే మీకు అర్థమైపోతుంది. వ్యూ డిడ్ లోడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ మెథడ్ నేమ్లోనే మీకు అర్థమైపోతుంది. వ్యూ డిడ్ లోడ్ అయింది. వ్యూ విల్ అపియర్ అంటే నెక్స్ట్ లోడ్ అయిన తర్వాత వ్యూ అనేది అపియర్ అవుతుంది. అపియర్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. నెక్స్ట్ వ్యూ డిడ్ అపియర్ అంటే ఇక్కడ వ్యూ విల్ అపియర్, ఇక్కడ వ్యూ డిడ్ అపియర్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, వ్యూ విల్ అపియర్ అంటే అబౌట్ టు అపియర్, అంటే రెడీగా ఉంది అపియర్ అవటానికి. ఇక్కడ
వ్యూ డిడ్ అపియర్ అంటే వ్యూ అనేది అపియర్ అవడానికి అంటే ఆ వ్యూ అనేది ముందుకి వచ్చేసింది, రెడీ, వ్యూ డిడ్ అపియర్. సో నెక్స్ట్ వచ్చేసరికి వ్యూ విల్ డిజపియర్. అపియర్ ఇందాక ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎలానో ఇవి కూడా అంతే, వ్యూ ఒకసారి అపియర్ లోడ్ అవ్వాలి, అపియర్ అవ్వాలి, తర్వాత డిజపియర్ అయిపోవాలి. సో దీనికి మెథడ్స్ ఉన్నాయన్నమాట. అపియర్ అయ్యే ముందు, అపియర్ అయిన తర్వాత అట్లానే డిజపియర్ అయ్యే ముందు, డిజపియర్ అయిన తర్వాత. సో వ్యూ విల్ డిజపియర్ అంటే ఇంకా అంటే ఫోర్గ్రౌండ్లో లేదు, అట్లా అని బ్యాక్గ్రౌండ్కి కూడా వెళ్ళిపోలేదు, ఈ మధ్యలో ఉంది డిజపియర్ అయిపోవడానికి. వ్యూ డిడ్ డిజపియర్. సో ఇక్కడ వ్యూ డిడ్ డిజపియర్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా డిజపియర్ అయిపోయింది, ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. సో నేను ఇది ఎట్లా అనేది మనకి ఓకే, అన్ని ఫంక్షన్ పెట్టేసా కదా, అన్ని ఫంక్షన్స్కి బ్రేక్ పాయింట్స్ పెట్టాను. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. ఇవి తీసేస్తాను, ఈ బ్రేక్ పాయింట్స్ అన్నీ. ఇట్లా పెడితే ఏమవుతుందంటే టెంపరీగా మనం డిజేబుల్ చేసినట్టు. ఇట్లా క్లిక్ చేసి మౌస్తో ఇట్లా పక్కకి డ్రాగ్ చేస్తే అది పక్కకి పోయినట్టు, అంటే మొత్తం రిమూవ్ చేసినట్టు, ఇట్లా రిమూవ్ చేసినట్టు. సీన్ డెలిగేట్లో రిమూవ్ చేస్తున్నాను, ఈ ఫైల్లో రిమూవ్ చేస్తున్నాను. ఇందాక ఏం చేశాను, ఒకసారి క్లిక్ చేస్తే రెండోసారి క్లిక్ చేస్తే డిజేబుల్ అయినట్టు, ఆగదు. ఇప్పుడు మొత్తం ప్లే చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వ్యూ కంట్రోలర్ క్లాస్లోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు మనకి ఏమైంది, ఫస్ట్ ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా లోడ్ అవ్వలేదు అప్లికేషన్. అంటే ఇందాక ఏమైందంటే యాప్ డెలిగేట్లోకి వెళ్ళింది, యాప్ డెలిగేట్లోంచి సీన్ డెలిగేట్లోకి వెళ్ళింది. సీన్ డెలిగేట్ అంటే అప్లికేషన్ స్టేట్స్ అనమాట. ఇది వ్యూ కంట్రోలర్. అప్లికేషన్లో ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుంది, ఒక వ్యూ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే ఈ వ్యూ కంట్రోలర్ స్టేట్స్ అనమాట ఇది. సో నేను స్టెప్ ఓవర్ చేస్తాను. ఫస్ట్ వ్యూ డిడ్ లోడ్ అయింది, ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి. ఇక్కడ అవుట్పుట్ డీబగ్ ఏరియాలో మీకు అవుట్పుట్ అనేది కన్సోల్లో కనపడుతుంది. వ్యూ డిడ్ లోడ్, నెక్స్ట్ వ్యూ విల్ అపియర్, నెక్స్ట్ ప్రజెంట్ అయిపోయింది కాబట్టి వ్యూ డిడ్ డిజపియర్. దెన్ వ్యూ విల్ డిజపియర్, వ్యూ డిడ్ డిజపియర్ అనేది ఎప్పుడు కాల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డాట్ స్టోరీ బోర్డ్ అనేది ఒక ఫైల్ ఉంది చూసారా, ఈ ఫైల్లో మనకి ఓన్లీ సింగిల్ వ్యూ కంట్రోలర్ మాత్రమే ఉంది. సో మనకి ఒక వ్యూలోంచి ఇంకో వ్యూలోకి వెళ్ళినప్పుడు, అంటే ఒక వ్యూ కంట్రోలర్లోంచి ఇంకొక వ్యూ కంట్రోలర్లోకి వెళ్ళినప్పుడు వ్యూ విల్ డిజపియర్, వ్యూ డిడ్ డిజపియర్ అనేది కాల్ అవుతాయి. ఇది ఎలానో నేను ఇప్పుడు మెయిన్ డాట్ స్టోరీ బోర్డ్లో చెప్తాను. ఇప్పుడు ఇంకో వ్యూ కంట్రోలర్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్స్ అని వచ్చినాయి కదా, ఇక్కడ నేను వ్యూ కంట్రోలర్ ఇది క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయటమే, లేదంటే డబుల్ క్లిక్ చేసినా వచ్చేస్తుంది సేమ్ వ్యూ కంట్రోలర్. ఇప్పుడు నేను ఈ వ్యూ కంట్రోల్ నుంచి ఈ వ్యూ కంట్రోల్లోకి మూవ్ అవ్వాలి అంటే ఒక యాక్షన్ చేయాలి, అంటే ఒక బటన్ పెట్టి అది క్లిక్ చేస్తే సెకండ్ వ్యూ కంట్రోల్లోకి వెళ్తుంది. కాబట్టి ఒక బటన్ తీసుకుంటాను. ఈ బటన్స్, ఈ యూఐ కంట్రోల్స్ అని నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తానండి. ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ అయితే లైఫ్ సైకిల్ చూద్దాము, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం అని చూపిస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా, ఈ టూల్స్ అంటారు. నేను ఇప్పుడు వ్యూ మీద సెలెక్ట్ చేస్తే వ్యూ టూల్స్ వస్తాయి, అంటే ఇక్కడ వ్యూ ఆబ్జెక్ట్ టూల్స్ వస్తాయి. బటన్ మీద సెలెక్ట్ చేస్తే బటన్ ఆబ్జెక్ట్ టూల్స్ వస్తాయి. సో టెక్స్ట్ కలర్ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం ప్రోగ్రామాటికల్గా రాసుకోవచ్చు, ఇక్కడైనా మనం చేసుకోవచ్చు. టింట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా ఉంటాయి. ఇవి ప్రస్తుతం బేసిక్స్గా నేను జస్ట్ ఓన్లీ ఈ వ్యూ కంట్రోలర్ లైఫ్ సైకిల్ కోసం అని చెప్తున్నాను. ఇది వ్యూ కంట్రోలరు. ఇంకా టాప్లో మనకి ఎడిటర్లోకి వెళ్తే ఎంబెడెడ్ ఇన్ వస్తుంది, నావిగేషన్ కంట్రోలరు. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. నావిగేషన్ కంట్రోలర్ ఇవన్నీ మీకు ప్రస్తుతానికి. ఇప్పుడు నేను కంట్రోల్ మౌస్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేశాను, షో. సో నెక్స్ట్ వ్యూలోకి కనెక్షన్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ సెగ్యూస్ అంటారు వీటిని నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు ఇక్కడ వ్యూ కంట్రోలర్ లైఫ్ సైకిల్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వ్యూ డిడ్ లోడ్, విల్ అపియర్, డిడ్ అపియర్ అను కదా. నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడు డిజపియర్ అవుతాయి అనేది మీకు క్లారిటీ కోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో
సో వ్యూ కంట్రోల్లో బై డిఫాల్ట్ ఏమొస్తుంది, వ్యూ డిడ్ లోడ్ ఒకటే వస్తుంది, మిగతా అన్నీ మనమే రాసుకోవాలి ఫంక్షన్స్ అన్నీ. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కాబట్టి ఓన్లీ క్లిక్ రాయంగానే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ సూపర్ వ్యూ డిడ్ లోడ్లోకి వెళ్ళిందా, లోడ్ అయిపోయింది. మొత్తం ప్లే చేసేస్తున్నాను టోటల్. సో ఈచ్ ఫంక్షన్ అయింది కాబట్టి వ్యూ విల్ అపియర్, వ్యూ డిడ్ అపియర్ అంటే మొత్తం కనపడింది. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వ్యూలోకి వెళ్ళాలి. ఇప్పుడు వ్యూ విల్ అపియర్ కాల్ అయింది, వ్యూ విల్ డిజపియర్ కాల్ అయింది. సో నెక్స్ట్ వ్యూలోకి వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ చూడండి, ఇక్కడ వైట్ కలర్ వచ్చింది కదా, నేను దానికి కలర్ ఇవ్వలేదు. ఇక్కడ బ్యాక్ బటన్ వచ్చింది కదా, సో అంటే ఈ వ్యూ అనేది అపియర్ అయిపోయింది. సో నెక్స్ట్ వ్యూ అపియర్ అయింది కాబట్టి ప్రీవియస్ వ్యూ ఏమైంది, వ్యూ విల్ డిజపియర్ అయింది, వ్యూ డిడ్ డిజపియర్ అయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ వ్యూ కంట్రోలర్ లైఫ్ సైకిల్, వ్యూ కంట్రోలర్ స్టేట్స్. సో ప్రీవియస్గా యాప్ లైఫ్ సైకిల్ చెప్పుకున్నాం కదా, యాప్ లైఫ్ సైకిల్ ఇంకా డెప్త్ ఉంటుంది. ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఒక అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత యాప్ డెలిగేట్లోకి వెళ్తుంది. యాప్ డెలిగేట్లో డిడ్ ఫినిష్ లాంచింగ్ విత్ ఆప్షన్స్, తర్వాత సీన్ డెలిగేట్కి వెళ్తుంది. ఈ సీన్ డెలిగేట్ అనేది ఒక ఫైల్ నేము, డిఫాల్ట్ ఫైల్ నేము. ఈ ఫైల్ నేమ్లో మనకి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సీన్ డెలిగేట్లో వచ్చేసరికి ఒకటి ఫోర్గ్రౌండ్లోకి వెళ్ళటం, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళటం. ఈ ఫోర్గ్రౌండ్లోకి రాగానే యాక్టివ్ అవుతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళే ముందు డీయాక్టివేట్ అయ్యి, అంటే విల్ రిజైన్ యాక్టివేషన్ అనేది రిజైన్ అయ్యి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది. అట్లానే వ్యూ కంట్రోల్ లైఫ్ సైకిల్ ఉన్నాయి. ఇది కూడా అంతే, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్కి లాగానే అపియర్ అనమాట. ఫస్ట్ లోడ్ అవుతుంది, తర్వాత అపియర్ అవుతుంది. అపియర్లో 2 టైప్స్ ఉన్నాయి. తర్వాత డిజపియర్ అవుతుంది, అంటే విల్ అపియర్, డిడ్ అపియర్. విల్ డిజపియర్, డిడ్ డిజపియర్ అంటే బిఫోర్ అపియరింగ్ రెడీగా ఉంది అపియర్ అవడానికి, అపియర్ అయిన తర్వాత. ఇవన్నీ ఎందుకంటే మనకి లోడ్ కొన్ని ఫైల్స్, కొన్ని కోడ్ అనేది లోడ్ చేసుకోవడం కోసం మనకి ఇవన్నీ డైరెక్ట్గా ఇచ్చాడు. ఈ మెయిన్ డాట్ స్టోరీ బోర్డ్ అనేది మనకి యూఐ పార్ట్ అనమాట, యూజర్ ఇంటర్ఫేస్. సో ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి ఈ మెయిన్ డాట్ స్టోరీ బోర్డ్. ఈ యాప్ డెలిగేట్ అనేది ఏంటంటే ఫస్ట్ లోడ్ అయ్యేటప్పుడు అనమాట. లోడ్ అయిన తర్వాత ఏమేమి, ఫర్ సపోజ్ మనం కొన్ని యూఆర్ఎల్స్ కానీ ఏమైనా కాపీ చేసేటప్పుడు లోడ్ యూఆర్ఎల్స్ ఇంకా ఏదన్నా బిఫోర్ అప్లికేషన్ లాంచ్ అయ్యే ముందు ఇంకా ఏదైనా డేటా లోడ్ అవ్వాలి అంటే డేటా లోడింగ్, లోడ్ యూఆర్ఎల్స్ అంటే మెయిన్ ఎందుకు యూజ్ చేస్తారు, డేటా లోడింగ్ కోసం. ఇట్లాంటివి ఈ యాప్ డెలిగేట్లో యూజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఎక్స్కోడ్ గురించి టోటల్ మ్యాక్సిమం. ఇంకా టెస్ట్ కేసెస్ ఇవన్నీ ఉన్నాయి, ఫ్యూచర్లో వీడియోస్లో నేను పెడతాను ఇంకా. సో ఎక్స్కోడ్ సెట్టింగ్స్ కావాలంటే ఇక్కడ ఉంటాయి, టార్గెట్. ఇది ఎక్స్కోడ్ సెట్టింగ్స్ గురించి ఒకసారి మీరు ఎక్స్కోడ్కి వెళ్ళి సెర్చ్ చేస్తే కనుక మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.